హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జెడ్4 న్యూస్. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరి నోట రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలనే మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు అనేటి ఏంటి? మరి ఓట్ చోరీ మీకు తెలిసే ఉంటుంది. ఒకే వ్యక్తి అనేక చోట్ల ఓటు వేయడం, అదేవిధంగా ఒక వ్యక్తికి ఎగ్జాక్ట్ ఒక అడ్రస్ అనేది లేకపోవడం, ఒకవేళ కొంతమంది వ్యక్తులు ఉన్న వాళ్ళందరికీ ఒకే అడ్రస్ ఉండడం. మీకు ఫామ్ 6 ఐడియా ఉంటుంది. దరిదాపు ఎవరైతే కొత్తగా ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఫామ్ 6 ద్వారా అన్నీ ఫిలప్ చేసేసి నూతనంగా ఒక ఓటర్ ఐడి ఇస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే 70 నుంచి 80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ అంశాలు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అంటే చాలా అందరికీ ఆతృత లేపుతుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది, భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఏమైనా మార్పులు జరిగాయా, ఏమన్నా అవకతవకలు జరిగాయా, ఏమన్నా ఇంకా అనేతర ఏదైనా జరిగిందా అయితే వాళ్ళైతే మాట్లాడుతున్న అంశం. మరి రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం ఈ యొక్క అంశం ఇప్పుడే మాట్లాడడానికి కారణం ఏంటి, దాని గురించి మాట్లాడదాం మనం ఈరోజు. పాయింట్లోకి వస్తే, కర్ణాటక మీకు తెలిసే ఉంటుంది. మహదేవ్పూర్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ. అక్కడ దాదాపు కర్ణాటకలో 24 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే, రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్ మూమెంట్లో పొలిటికల్ అనాలిసిస్ చేస్తుంది. ఎందుకంటే ఏ స్థానాల్లో మాకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ స్థానాల్లో మేము ఎన్ని గెలుచుకుంటామని అయితే వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు అనాలిసిస్ చేశారు. చేస్తే 16 గెలుచుకుంటామని దాంట్లో ఉంది, సంతోషపడ్డాడు. కానీ తీరా చూస్తే 9 స్థానాలు మాత్రమే కర్ణాటకలో గెలుచుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందో అర్థం కావాలి. అయితే ఇదే కాన్స్టిట్యున్సీలో బీజేపీకి సంబంధించిన అదే మహదేవ్పూర్ అని చెప్పాను కదా, అదే కాన్స్టిట్యున్సీలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థి పేరేంటంటే పీసీ మోహన్. అదే కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి నేమ్ ఏంటంటే మల్లికార్జున్ అన్సూర్. దరిదాపు వీళ్ళిద్దరి మధ్యలో ఓటర్ల డిస్టెన్స్ ఎంత ఉందంటే 30,000 ఆధిక్యంతో బీజేపీకి సంబంధించిన అభ్యర్థి పీసీ మోహన్ అయితే ఎంపీగా గెలిచారు. రాహుల్ గాంధీకి ఏం అర్థం కాలేదు. ఎంత పొలిటికల్ అనాలిసిస్ చేసినా కానీ లీడ్లో ఉండి మేము గెలుస్తాం అనుకున్నా, కానీ ఏం జరిగింది, ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఏమన్నా లోపాలు గిట్ట జరిగాయా అనేది అర్థం కాక తల్లడిల్లిపోయారు. ఎట్టకేలకైతే ప్రజెంట్ కర్ణాటకకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అంబుక్ కుమార్ ప్రజెంట్ ఈ మధ్యలో కలిసి నాకు లాస్ట్ ఇయర్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల జాబితా మొత్తం కావాలని అయితే అడిగాడు. ఇక్కడి నుంచే మనకు అసలు ప్రస్తావన మొదలైంది. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకున్న అంశం ఇక్కడి నుంచే, ఇదే టర్నింగ్ పాయింట్ కావడానికి కారణం. అయితే రాహుల్ గాంధీ అడిగింది ఏంటంటే సాఫ్ట్ కాఫీ మీన్స్ ఏంటంటే ఆ యొక్క పేపర్ను 30 సెకండ్లో క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఈజీ ప్రాసెస్, తొందరగా వర్కౌట్ అయిపోయి మనకు ఏది నిజం అనేది తెలుస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఇచ్చింది ఏంటంటే ఒక 7 ఫీట్లు, మీకు దాని ఎత్తు ఎంత ఉంటుందో మీకు తెలుసు, అంత ఎత్తులో ఉండే ఓట్ల జాబితాకు సంబంధించిన పత్రాలు అయితే ఇచ్చింది. అది క్యాల్కులేషన్ చేయాలంటే దరిదాపు 6 నెలలు పడుతుంది. దానికి కొంతమంది అధికారులు కూడా కావాలి. కానీ రాహుల్ గాంధీ ఏమాత్రం వెనుకకు అడిగేయకుండా ఒక 6 నెలలు దానిపై టైం కేటాయించి కొంతమంది అధికారులను సపరేట్ తీసుకెళ్ళి మొత్తం ఓవరాల్గా అంతా క్యాల్కులేషన్ చేసి అయితే పెట్టిండు. మరి ఏంది డాటా అనేది చూద్దాం. అయితే మొన్న ఢిల్లీలో ఇందిరాభవన్లో రాహుల్ గాంధీ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు ఈ ఇన్ని రోజులు చేసిన ప్రాసెస్ను మొత్తం అయితే తీసుకొని అయితే మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడబోయే అంశాలే అవి. ఆ అంశాలే మొత్తం దేశాన్ని మొత్తం కలవరపెడుతున్నాయి. ఏం జరిగింది మరి దాంట్లో నేను మీకు వీడియో క్లిప్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. Same voter voting in multiple polling booths in there are thousands and thousands of these. ఒకే వ్యక్తి ఉంటాడు, అనేక బూత్లలో ఓట్లు వేస్తాడు. ఎగ్జాంపుల్ నేనే, నాకు ఒకే చోటనైతే ఓటు వేసే హక్కు ఉంటుంది.
కానీ పక్క నుండే బూత్లకు వెళ్ళి వేసే హక్కు అయితే లేదు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రెస్కు చూపెట్టిన ఆ ఒక అంశం కూడా ఇది. 46 voters, all from different families, living in a single bedroom house. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, కానీ 2 అడ్రస్లు ఉంటాయి, ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే, నా అడ్రస్ నాకు తెలుసు, నా నెగిటివ్ ప్లేస్ ఏందో ఒకటే ఉండాలి, బట్ 2 ఉన్నాయంటే తప్పు జరిగింది. ఆ విధంగా ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి సేమ్ అడ్రస్ ఉంటుంది. Look at the picture. So this is essentially a zoomed in picture that they've taken. ఫామ్ 6 ప్రకారం 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉండాలి, కానీ 70-80 ఏళ్ళ వృద్ధులు కూడా ఉన్నారట. అంటే ఏం జరిగింది? ఎన్ని లోటుపాట్లు జరిగినాయి, ఎన్ని అవకతవకలు జరిగాయి, ఏమైంది అసలు? దరిదాపు 1,00,000కు పైగానట ఓట్లు అవకతవకలు జరిగాయి అని అయితే చెప్పుకొచ్చాడు రాహుల్ గాంధీ. మన భారతదేశంలో 545 ఎంపీ స్థానాలు ఉన్నాయి. జస్ట్ రాహుల్ గాంధీ గారు ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా సమీక్ష పెడితేనే ఇన్ని అవకతవకలు జరిగాయంటే ఒకసారి మీరు ఆలోచించండి. 545 స్థానాల్లో ఇదే విధంగా ఒక 6 నెలలు అనుకుందాం పెడితే, ఆ సమయాన్ని కేటాయిస్తే మనకు ఏం రిజల్ట్ వస్తుంది ఒకసారి గెస్ చేయండి. సరే, ఇదంతా పాయింట్ పక్కకు పెడదాం. రాహుల్ గాంధీ గారు ఈ 6 నెలలు సమీక్షించాడనే మనం అంటున్నాం. మరి ఎగ్జాక్ట్లీ బరాబర్ అతను చెప్పిన వాస్తవాలేనా? ఏమంటారు మీరు? నమ్ముతున్నారా? నేను వీడియో క్లిప్స్ చూశాను, అందరు మీరు కూడా చూస్తుంటారు కావచ్చు, ముందు కొంతమంది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్? బరాబర్ ఆయన క్యాలిక్యులేషన్ చేయించాడంటారా అనేది మిస్టేక్ ఉందంటారా? క్యాలిక్యులేషన్ చేయండి. ఇది ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్, తర్వాత కోర్టులు ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్ ఎవిడెన్స్ ఇస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ చేసింది ఏంటంటే, నాకు 10 ఏళ్లకు సంబంధించిన దరిదాపు ఈ 10 ఏళ్లలో ఎన్ని అవకతవకలకు సంబంధించిన ఆ డాటా మొత్తం కావాలన్నాడు, ఎలక్షన్కు సంబంధించిన ఆ డాటా మొత్తం. అయితే ఈ విధంగా ఈయన ప్రెస్ మీట్ ద్వారానైతే మాటలు చెప్తుంటే, ఆఫ్టర్ దట్ విన్న నాయకులు, మన దేశంలో ఉండేటువంటి కొంతమంది నాయకులు ఉంటారు కదా, కొంతమంది మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, ఓకే సార్, మంచిది, మీరు 10 ఏళ్ళకి సంబంధించిన డాటా అడుగుతున్నారు, ఒక కాన్స్టిట్యున్సీ మీద సమీక్షించి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు, గుడ్, పర్లేదు. బట్ ఈ 10 ఇయర్స్కి బిఫోర్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? మరి అప్పుడు ఇలాంటి అవకతవకాలు జరిగాయా లేదా? అది కూడా అడగాలి కదా. ఇదే ఎందుకు అడుగుతున్నారని దేశంలో కొంతమంది నాయకులు ముందుకొచ్చి కూడా అడిగారు. సో లాజికే కదా, చూస్తున్నారు మీరు కూడా. జస్ట్ 10 ఇయర్స్ అని కాకుండా పాస్ట్ బిఫోర్ది కూడా మనం ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ తీస్తే వాట్ ఈస్ ద రాంగ్, వాట్ ఈస్ ద రైట్, అసలు ఎన్నికల వ్యవస్థ ఎగ్జాక్ట్లీ బరాబర్ జరుగుతుందా, ఓటర్స్లో ఫ్రాడ్ జరుగుతుందా, అసలేంటి? ఇప్పుడు మనం ఎన్నుకున్న ఎంపీలైనా దరిదాపు అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలైనా బరాబర్ మనం వేసిన ఓటు పర్ఫెక్ట్ వెళ్తుందా? మన ఓట్ల ద్వారానే పర్ఫెక్ట్ అయితే అనే ఎందుకో కాబడ్డా? అసలేంటి? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎన్నికల వ్యవస్థ మన దేశం మొత్తంలో కూడా ఎగ్జాక్ట్లీ జరుగుతుందా, న్యాయ వ్యవస్థ ప్రకారమే నడుస్తుందా? క్వశ్చన్ చేయండి. జస్ట్ థింక్ ఇట్. థ్యాంక్స్ టు ఆల్.